హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మున్నా వ్లాగ్స్. ఈ సీవియర్ హీట్ వేవ్స్ గత 1 మంత్ నుంచి మన ఛానల్లో కూడా ఒకసారి వీడియో చేస్తున్నాము. చాలా ఎక్కువగా ఆంధ్ర, తెలంగాణలో, తెలుగు రాష్ట్రాల్లో చాలా ఎక్కువగా రికార్డ్ అవుతున్నాయి. నిన్నటికి నిన్న మన పిడుగురాళ్లలో నియర్లీ 46 to 48 డిగ్రీస్ అయితే రికార్డ్ అయింది. ప్రతి జిల్లా కేంద్రంలో 46 డిగ్రీలు తగ్గకుండా అయితే ఉంటుంది. ఇట్లాంటి సీవియర్ హీట్ వేవ్స్లో ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ప్రభుత్వం వారు, అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అటు తెలంగాణ ప్రభుత్వం సూచనలు చేస్తున్నాయి. నిన్నటికి నిన్న జరిగిన మన ఈ వేడికి వడగాల్పులు కూడా తోడవటంతో సుమారు 21 మంది మన ఆంధ్రప్రదేశ్లో, 34 మంది రికార్డ్ స్థాయిలో తెలంగాణలో 2 చోట్ల మృత్యువాత పడ్డారు. ఆంధ్రాలో అయితే ఎక్కువగా ఈ విజయవాడ కేంద్రంలో చుట్టూగా మేబీ ఈ యాచకులు అని చెప్పి ప్రిలిమినరీగా చెప్తున్నారు. సో ఎంతైనా కూడా ఈ 12:30 గంట ప్రాంతం నుండి 3-3:30 దాకా బయటికి అత్యవసరమైతే తప్ప వెళ్ళకండి. దెర్ ఆర్ సీవియర్ హీట్ వేవ్స్. మనం చెప్పాము, ఈ సంవత్సరం ఎక్కువగా రికార్డ్ స్థాయిలో టెంపరేచర్స్ నమోదవుతాయి. దానితో ఈ వడగాలుగులు కూడా ఉన్నాయి కాబట్టి చాలా అప్రమత్తంగా సామాన్య ప్రజలు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. చెప్పాను కదా, ఇన్ కేస్ ఖచ్చితంగా వెళ్ళాలన్నప్పుడు కనీసం గొడుగు లేదంటే ఒక క్యాప్ అయినా ఖచ్చితంగా ధరించి ఎవరైనా వెళ్ళాల్సిందేనండి ఈ ఎండలో. అసలు ఆ టైంలో ఏదైనా ప్రోగ్రామ్స్ ఉన్నా పోస్ట్ పోన్ చేసుకోండి. ఖచ్చితంగా వాటర్ కంటెంట్ బాడీలో ఈ నశించడం వల్లే మనకి ఎలక్ట్రోలైట్స్ తగిన స్థాయిలో బాడీలో లేకపోవడం, వడగాలికి మనిషి సన్స్ట్రోక్కి గురయ్యి ఈ చాలా వరకు ఈవెన్ డెత్ దాకా వెళ్తున్నారంటే బాడీలో వాటర్ కంటెంట్ తగ్గిపోతుంది. ఈ చల్లని మజ్జిగ కానీ, ఈ కొబ్బరి బోండాలు కానీ తాగాలి. అట్లీస్ట్ ఈ 2 కూడా తాగలేకపోతే వాటర్ సఫిషియెంట్గా తాగాలి. ఖచ్చితంగా ఒక ఓఆర్ఎస్ ప్యాకెట్ మీ జేబులో కానీ మీ పర్స్లో కానీ పెట్టుకోండి. ఎందుకంటే ఈ సీవియర్ హీట్ వేవ్స్కి ఈ ఏజ్ రిలేటెడ్తో సంబంధం లేకుండా అందరూ ఇబ్బంది పడుతున్నారు. సో ఈ 2 రాష్ట్రాల ప్రజలు ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా రానున్న రోజుల్లో మనకి హీట్ వేవ్స్ ఇంకా అధికంగా ఉంటున్నాయని వాతావరణ శాఖ చెప్తుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ ఆఫ్టర్నూన్ ఏదైనా ప్రోగ్రామ్స్ ఉంటే మానుకోండి. లిటరలీ అది కాంట్ బట్ పరిస్థితుల్లో వెళ్ళాలనుకున్నప్పుడు ఇంకేదైనా ఆల్టర్నేటివ్ నేను చెప్పినట్టు ఒక క్యాప్ కానీ లేదంటే ఒక గొడుగు కానీ తీసుకొని, ఎందుకంటే ఈ జనగణన జరుగుతుంది కాబట్టి నెక్స్ట్ నెల మళ్ళీ వచ్చే నెలలోని ఎస్ఐఆర్ జరుగుతుంది కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులు ఖచ్చితంగా పాపం వాళ్ళు ఈ ఎండలో తిరగాల్సిన పని ఖచ్చితంగా వాళ్ళకుంది. సో వాళ్ళు ముఖ్యంగా అతి జాగ్రత్తగా క్యాప్, ఓ గొడుగు కంపల్సరీ మెయింటైన్ చేసుకుంటూ, లేదంటే ఎర్లీ అవర్స్లో కొంచెం ఈ సర్వే స్టార్ట్ చేసుకుంటే మంచిదని మన ఛానల్ నుంచి నేను కోరుకుంటున్నాను. మిగతా నార్మల్ పీపుల్ అయితే బెటర్ టు అవాయిడ్ దీస్ ఈ 20-30 రోజులు కొంచెం మధ్యాహ్నాల పూట తిరగకుండా ఉంటేనే మంచిది. ఇంట్లోనే రిలాక్స్ అవ్వండి. ఖచ్చితంగా ఓఆర్ఎస్ ప్యాకెట్లు అయితే మీ హ్యాండ్ బ్యాగ్స్లో కానీ మీ పర్స్లో కానీ మెయింటైన్ చేసుకోండి. ఈ చల్లని మజ్జిగ, వాటరు, కొబ్బరి బోండాలు ఇవి సన్ని షేడ్స్లోనే ఉండటానికి ఎక్కువ ట్రై చేయండి. ఎందుకంటే టెంపరేచర్స్ విపరీతంగా ఉన్నాయి, మృత్యువాత పడుతున్నారు కాబట్టి ముఖ్యంగా ఈ ఎల్డర్స్ని అసలు బయటికైతే పంపించనీయకండి. వాళ్ళని ఇంట్లోనే ఉండటానికి మీ స్థాయిలో వాళ్ళకి చెప్పండి, వాళ్ళకి సూచనలు ఇవ్వండి. ఈ సన్ స్ట్రోక్కి గురవకుండా మీరు జాగ్రత్తగా ఉండాలని మన ఛానల్ నుంచి నేను మళ్ళీ కోరుకుంటున్నాను. చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు.